జోహార్ పివి నరసింహరావు గారు, జోహార్ పివి నరసింహరావు గారు, వర్ధిల్లాలి రాష్ట్ర బ్రాహ్మణ సంఘం, వర్ధిల్లాలి రాష్ట్ర బ్రాహ్మణ సంఘం, వర్ధిల్లాలి రాష్ట్ర బ్రాహ్మణ సంఘం. పివి నరసింహరావు గారు, జోహార్ పివి నరసింహరావు గారు. పాకిస్తాన్ పివి గారి ఆశయాలను, పాకిస్తాన్ పివి గారి ఆశయాలను భారతరత్న పివి నరసింహరావు గారు, జోహార్ భారతరత్న పివి నరసింహరావు గారు, నరసింహరావు గారు, జోహార్ పివి నరసింహరావు గారు, జోహార్ పివి నరసింహరావు గారు. జోహార్ పివి నరసింహరావు గారు, జోహార్ భారతరత్న పివి నరసింహరావు గారు, జోహార్ మేధావి పివి నరసింహరావు గారు, జోహార్ పివి నరసింహరావు గారు, జోహార్. అట్లనే మా గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ గారికి, ఈ ఒంగోలు బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులకి, ప్రకాశం జిల్లా బ్రాహ్మణ సంఘం వారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇవాళ మహనీయుడు, గొప్ప మేధావి, సంస్కర్త అయినటువంటి మాజీ ప్రధానమంత్రి వర్యులు, అట్లనే భారతరత్న గ్రహీత మన పివి నరసింహరావు గారి 104వ జయంతి సందర్భంగా ఇవాళ ఇక్కడ మనకి రంగారెడ్డి చెరువు ముందున్న పివి నరసింహరావు గారి విగ్రహం దగ్గర మేమందరం కూడా పెద్దలు, మన టీవీ శ్రీరామూర్తి గారు, అట్లనే మన రాష్ట్ర నాయకులు కుసుమ కుమార్ గారు, అట్లనే మా బ్రాహ్మణ పెద్దలు మన శేషయ్య గారు, మరియు ఎస్విఎస్ సుబ్బయ్య గారు, మరియు ఇతర పని గారు, ఇతర పెద్దలందరూ కూడా మా మైనపాటి సాయి గారు, అట్లనే మా సెక్రటరీ గంధం వెంకట రంగనాథ్ గారు, అందరూ కూడా దీనికి సుజాత గారు అందరూ కూడా వచ్చి ఇవాళ ఆయనకి ఘనమైన నివాళులు అర్పించాం. ఎందుకంటే ఒక దార్శనికుడు, అంటే ఒక మార్గదర్శి, ఈ దేశానికి ఒక మార్గదర్శిగా ఉండి దిశానిర్దేశకం చేసినటువంటి గొప్ప మహనీయుడు మన పివి నరసింహరావు గారు. ఆయన చేసినటువంటి సంస్కరణలు ఇవాళ కూడా వాటి ఫలాలను మనం అనుభవిస్తున్నామంటే ఆయన పుణ్యమే. కాబట్టి ప్రతి ఒక్క భారతీయుడు, ఇది ఏ కులానికి మతానికి సంబంధించింది కాదు, పివి నరసింహరావు జాతి మొత్తాన్ని కూడా గర్వించదగ్గ వ్యక్తి. అందుకే ఆయనకి భారతరత్న అవార్డు వచ్చింది. ఎందుకంటే ఆయన చేసినటువంటి ఐటీ కానీ, అట్లనే మన యొక్క ఆర్థిక వ్యవస్థను కానీ, గాడి తప్పినటువంటి ఆర్థిక వ్యవస్థని దారిలో పెట్టి ఆ రోజు ఆ భారతదేశాన్ని ఒక దిశానిర్దేశకం ఏర్పరిచినటువంటి గొప్ప మేధావి. మన ఆంధ్రప్రదేశ్ నుంచి అయినటువంటి ప్రధానమంత్రిలో 5 ఏళ్ళు నిరాఘాటంగా ఆ పదవిలో ఉండి దేశం మొత్తాన్ని కూడా ఆయన గుప్పిట్లో పెట్టుకొని ఆయన జనరంజకమైనటువంటి పాలన చేసినటువంటి పివి నరసింహరావు గారిని మనం అందరం కూడా హృదయపూర్వకంగా ఆయనకి నివాళులు అర్పించాల్సిన సందర్భం. మేము అందరం కూడా మా ఎమ్మెల్యే గారి తరఫున ఆయనకు కూడా మేము అందరం కూడా నివాళులు అర్పిస్తూ ఇక్కడికి ఇచ్చేసినట్టు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ముందుగా పివి నరసింహారావు గారి 104వ జయంతి సందర్భంగా వారికి జోహార్లు అర్పిస్తూ ఉన్నాం. ఈ రోజున రంగారాయుడు చెరువు దగ్గర ఉన్నటువంటి పివి నరసింహారావు గారి విగ్రహానికి మా శాసనసభ్యులు శ్రీ దామచల్ల జనార్దన్ రావు గారి ఆదేశాల మేరకు ఇక్కడ బ్రాహ్మణ పెద్దలందరం వచ్చి వారికి నివాళులు అర్పించడం జరుగుతున్నది. ముఖ్యంగా మేమందరం కూడా గర్వించదగ్గ విషయం, ఆయన మా జాతివాడవడం మేమందరం కూడా ఎప్పుడు గొప్పగా భావించుకుంటాం. అపర చాణక్యుడు, బహుభాషా కోవిదుడు, ఆర్థిక సంస్కరణ చేసినటువంటి గొప్ప వ్యక్తి పివి నరసింహారావు గారు. ఆయనకు భారతరత్న కూడా వచ్చింది. అటువంటి మహనీయుడి అడుగుజాడల్లో మేమందరం కూడా ముందుకెళుతూ ఆయన చెప్పినటువంటి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ బ్రాహ్మణ జాతిలో కూడా ఇటువంటి గొప్ప వాళ్ళు ఉన్నారు అని సమాజానికి చాటి చెప్పుకుంటూ ముందుకెళుతూ ఉంటాము. అటువంటి వారికి మరొక్కసారి నివాళులు అర్పించుకుంటూ జోహార్లు తెలియజేసుకుంటూ ఈ అవకాశం కలిగించినటువంటి బ్రాహ్మణ పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నారు. మన భారత మాజీ ప్రధానమంత్రి వర్యులు మరియు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి వర్యులు కూడా చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు కీర్తిశేషులు శ్రీ
పివి నరసింహరావు గారి 104వ జయంతి సందర్భంగా ఈరోజు మన బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో ఇక్కడ మనం నరసింహరావు గారికి పెద్దానికి విగ్రహం ఏర్పాటు కూడా జరగడం ఈ మధ్య జరిగింది. అది కూడా ఒంగోలు పట్టణానికి శుభపరిణామం. ఈ సందర్భంగా మనం వారికి పూలమాల అర్పించుకుంటూ ఈ జయంతి సందర్భంగా సంతోషంగా మనం అందరం ఆయన ఆశయాలు నెరవేరుస్తూ ఆయన ఆశయాలతో మనమంతా ముందు నడవాలని కోరుకుంటూ, అదేవిధంగా ఆయన ఆశయాలని మన చంద్రబాబు నాయుడు మన ముఖ్యమంత్రి కూడా పివి నరసింహరావు గారు అంటే ఎంత అభిమానంగా ఉంటాడు. పివి నరసింహరావు గారికి చంద్రబాబు నాయుడు అంటే ఎంత అభిమానమో చంద్రబాబు నాయుడు గారు కూడా పివి నరసింహరావు గారు అంటే అంత అభిమానంగా ఉంటారు. ఈరోజు కూడా పివి నరసింహరావు గారి సంస్కరణలు మన చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో ఇప్పుడు అమలుపరుస్తున్నాడు. అదేవిధంగా మన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు కూడా ఈరోజు కార్యక్రమం రావాల్సింది, కొంచెం అనివార్యంగా రాలేకపోయారు. అందువల్ల మేమందరం సమాఖ్య తరపున ఈ విగ్రహం గురించి ఈ జయంతి గురించి ఈ యొక్క ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మన శాసనసభ్యులు మన ఈ మధ్య మన బ్రాహ్మణ పెద్దంతా పిలిచి పివి నరసింహరావు గారి విగ్రహం ఈ యొక్క ఐలాండ్లో కొద్దిగా ట్రాఫిక్ ఇబ్బందిగా ఉంది, మీ బ్రాహ్మణ పెద్దలందరూ ఒక మంచి చేసుకొని కొద్దిగా వెనక్కి జరుపుదాము రంగారాజు కడతలకు అన్నారు. దానికి మేమందరం కూడా కార్పొరేటర్ శాండిల్ గారు మరియు శాస్త్రి గారి పెద్దలంతా ఉన్నారు. ఇక్కడ అందరి ఆధ్వర్యంలో బ్రాహ్మణ సమితి గారి ఆధ్వర్యంలో కూడా సరే సార్ ఎమ్మెల్యే గారు మీ ఇష్ట ప్రకారం చేద్దాము, కానీ మాకు చేసే ముందు దాన్ని బాగా ఏర్పాటు చేయాలి. ఆ రౌండ్ కానీ ఆయన యొక్క విగ్రహానికి మంచి కళ్ళొచ్చేటి చేస్తే మేము అందరూ ఒప్పుకుంటాము. పాత సభ్యులు అట్లనే ఉంటారు, కొత్త సభ్యులు ఎవరైనా విరాళాలు ఇస్తే వాళ్ళ పేర్లు కూడా వేసి ఒక బోర్డు మీద వేసి దాన్ని అందంగా ఈ ఉంది. రేపు జరగబోయే మున్సిపాలిటీ యొక్క ఒక సమావేశంలో కూడా మన గౌరవ సభ్యులు మన కార్పొరేటర్ శాండిల్ గారి ఆధ్వర్యంలో మనకున్న బ్రాహ్మణ కార్పొరేటర్ కాబట్టి ఆయన ఆధ్వర్యంలో మనం ఈ రోడ్డు కూడా పివి నరసింహరావు ఘాట్ రోడ్ అని ఏర్పాటు చేస్తుంది. ఆయన కూడా కోరుకుంటున్న కార్పొరేటర్ని ఆయన కూడా రాబోయే మున్సిపల్ సమావేశంలో మన జనార్దన్ గారి ఆశయాల ప్రకారం ఆయన కూడా అడిగాము. ఆయన మీ ఇష్ట ప్రకారం బ్రాహ్మణులంతా ఐక్యంగా ఉండి ఎలా కావాలంటే అలా చేసుకుని ఆయన కూడా మనకు అభయం ఇచ్చారు. కాబట్టి ఈ రోడ్డు కూడా పివి నరసింహరావు గారి రోడ్డుని పెడితే బాగుంటుంది అందరం ఆలోచిస్తున్నాం. అదేవిధంగా శాండిల్ గారు దాన్ని రేపు మున్సిపాలిటీ పెట్టవలసిన కోరుతూ రాబోయే రోజుల్లో మా బ్రాహ్మణులందరికీ కొద్ది ఇళ్ల పట్టాలు, అదేవిధంగా గృహాలు, టిట్కో ఇళ్లలో కొంతమందికి గృహాలు లేవు. అదే పేద బ్రాహ్మణులు మా వాళ్ళు చాలామందికి ఉద్యోగాలు కూడా లేవు. కొంతమందికి ఒక చిన్న ఉద్యోగాలు కానీ మున్సిపల్ కార్పొరేషన్లు కానీ ఎక్కడైనా సరే ఉద్యోగాలు మా బ్రాహ్మణ పిల్లలు ఉన్నారు. చాలామంది పెళ్లి కావాల్సిన ఆడపిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళకు కొన్ని పథకాలు ఏర్పాటు చేసి వాళ్ళని కూడా అభివృద్ధి శాసనసభ్యులు గారు మమ్మల్ని మా బ్రాహ్మణ సమాఖ్యని మా యొక్క యూనియన్ గుర్తించి మాకు కూడా మీరు అందరికీ పేదలకు పట్టాలు కానీ అన్నింటిలో మమ్మల్ని కూడా ఒక ముందుంచి మాకు కూడా గౌరవప్రదంగా చూస్తారని ఆశిస్తూ మేము ఇప్పుడు రాబోయే రోజుల్లో మేమంతా ఐక్యంగా ఉండి జనార్దన్ గారు మీరు ఏం చెప్తే అలా ఫాలో కావడానికి మీ వెనకాల నడుస్తామని ఈ విధంగా మేమంతా యూనిట్గా సమిష్టిగా చెబుతున్నాము. కాబట్టి మీరు రాబోయే రోజుల్లో మాకు మీరు అండగా ఉంటారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన బ్రాహ్మణ పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.